క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన రాజకీయ నాయకులపై జీవితకాలం నిషేధం విధించాలన్న వినతిని తిరస్కరించింది కేంద్ర ప్రభుత్వం. వారిపై అనర్హత వేటు వేయడం పార్లమెంటు పరిధిలోని అంశం అని పేర్కొంది. దీంతో న్యాయ వ్యవస్థకు సంబంధం లేదని పరోక్షంగా ప్రకటించింది. క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన వారు 6 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం అమల్లో ఉంది. అలాంటి వారు జీవితాంతం పోటీ చేయకుండా నిషేధం విధించాలని దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. దీనిపై అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం ఆ నిర్ణయాధికారం పార్లమెంటుదేనని స్పష్టం చేసింది. క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన రాజకీయ నాయకులపై జీవితకాలం నిషేధం విధించాలన్న వినతిని తిరస్కరించింది కేంద్ర ప్రభుత్వం. వారిపై అనర్హత వేటు వేయడం పార్లమెంటు పరిధిలోని అంశం అని పేర్కొంది. దీంతో న్యాయ వ్యవస్థకు సంబంధం లేదని పరోక్షంగా ప్రకటించింది. క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన వారు 6 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం అమల్లో ఉంది. అలాంటి వారు జీవితాంతం పోటీ చేయకుండా నిషేధం విధించాలని దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. దీనిపై అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం ఆ నిర్ణయాధికారం పార్లమెంటుదేనని స్పష్టం చేసింది.